ముందుగా ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలు కవితక్క గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. రెండే విషయాలు మాట్లాడతా. ముందు ఈ ప్రోగ్రాం తీసుకోవడమే కవితక్క చేసిన సాహసం అనుకోవాలి, కవితక్క గారు తీసుకున్న మంచి నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే నేను ఫాలో అవుతున్నా అక్కను. 50 కమిటీలు ఇప్పటికే వేసి 50 కమిటీల ద్వారా వాటి అధ్యయనాల ద్వారా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు ఏంది అనేది భవిష్యత్తులో కవితక్క ద్వారా మనం చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఉద్యమకారుల సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కాబట్టి అందరూ ఆ ఉద్యమకారులకు కవితక్క గారు భవిష్యత్తులో ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు అనేదే ప్రధానమైన అంశం మనకు. కాబట్టి కవితక్క గారు ఏ స్టాండ్ తీసుకుంటారు ఉద్యమకారుల పట్ల అనేది మనం చూస్తాం. ఆ బాటలో కవితక్క గారికి మనం వెన్నుదన్నుగా ఉండి అక్కను ముందుకు నడిపితే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం 1200 మంది నుండి 1400 మంది చనిపోయినరు. ఒక 4 నుండి 500 మందికి పరిహారం అందింది, ఇంకొక 800 మందికి అందలేదు. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు జరిగితే కవితక్క గారి పోరాటం అందులో 8 సంవత్సరాలు ఉన్నది. అంటే అప్పుడు కవితక్క గారు 32 నుండి 34 ఇయర్స్ మధ్య ఉంటారు. ఒక మహిళగా ఉన్నత ఉద్యోగం చేస్తూనే ఉద్యోగాన్ని వదిలేసి పోరాటం చేపట్టింది. కవితక్క గారికి ఇక్కడ 2 ఉన్నాయి. కవితక్క గారికి కేసీఆర్ గారి ప్రభ ఎంత కలిసి వచ్చిందో అదే ఇప్పుడు మైనస్ అవుతుంది. ఎందుకంటే కవితక్క గారు తీసుకుపోయే స్టాండ్ మనమందరం చూస్తాము. కాబట్టి ఉద్యమకారులకు కవితక్క గారు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు అనేది అక్క మాట్లాడిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు.